సందర్భం వస్తుంది. మనం ఓటైపోవచ్చు. ఒక మున్సిపాలిటీ పోతే ఏమైతుంది కాంగ్రెస్ పార్టీకి? 85 మున్సిపాలిటీని వాళ్ళు గెలిచింది. ఒక మున్సిపాలిటీ పోతే ఏం కాదు. కానీ రాజకీయ విలువలను అధికార పార్టీ నిలబెట్టాల్సినటువంటి అవసరం దగ్గర కూడా అనేక చోట్ల అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు పాల్పడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇది అదొకటైతే, మీరు తర్వాత కరీంనగర్ కి సంబంధించినటువంటి అంశం చెప్పారండి. ఇవాళ ఒక స్పష్టమైన మ్యాండేట్ తెలంగాణ రాష్ట్రంలో రాలేదు అని చెప్పడానికి 7 కార్పొరేషన్ల ఉదంతాన్ని చెప్పాలా? ఎన్ని కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయండి? 7 కార్పొరేషన్లకు. ఎన్నిట్లో క్లియర్ మ్యాండేట్ వచ్చిందండి? 3 క్లియర్ మ్యాండేట్ వచ్చింది. 4 చోట్ల అయితే హంగ్ వచ్చినటువంటి సందర్భం ఉంది కదా. అంటే ప్రజలు ఒక స్పష్టమైనటువంటి మ్యాండేట్ ఒక పార్టీకి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ ప్రభుత్వ లోపాలు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారని మనం భావించవచ్చు కదా. రెండోది, రామ్మూర్తి ఇందాక చెప్తున్నట్టు ఈ ఎన్నికల్లో 37 లక్షల మంది పాల్గొంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి వాళ్ళు 15 లక్షల మంది, బీఆర్ఎస్ కి 11 లక్షల మంది ఓటు వేశారు, బీజేపీకి 5 లక్షల మంది ఓటు వేశారు. అంటే ఇక్కడ మీకు 2 ప్రధాన ప్రతిపక్షాలు 2 ఓట్లు కలిపితే 16 లక్షలు అవుతుంది. అంటే అధికార పార్టీ కంటే కూడా ఎక్కువ ప్రతిపక్షాలకు ఓట్లు వేసినట్టుగా మనకు కనపడుతుంది కదా. కాబట్టి బట్ ఇవన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేది. రెండోది, రాజకీయంగా ఏంటి అని అంటే, మీకు ఇటీవల కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఒక తిరువనంతపురం అక్కడ బీజేపీ గెలిచింది. ఒక్క తిరువనంతపురం బీజేపీ గెలిస్తే అది ఆ పార్టీకి ఎంత బూస్ట్ ఇచ్చింది, దేశవ్యాప్తంగా ఎంత చర్చ జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. రెండోది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు బీజేపీ ఒక వరంగల్లో డైరెక్ట్ ఎలక్షన్ పెడితే రాజేశ్వరరావు గారు మేయర్ గా ఎన్నికయ్యారు. అప్పుడు డైరెక్ట్ ఎన్నికలు ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీజేపీకి ఒక ఎంట్రీ పాస్ దొరికింది. అది కరీంనగర్ లో మేయర్ స్థానాన్ని. అది ఒక్కటే వాళ్ళకి సంతోషం ఇచ్చేటటువంటి అంశం. బీజేపీ అనుకున్న స్థాయిలో పట్టణ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పార్టీగా, పట్టణాలలో ఒక బలమైన ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీగా ఒక ఎస్టాబ్లిష్మెంట్. కానీ ఈ ఎన్నికల్లో ఒక మేయర్ స్థానం గెలవటం తప్ప వాళ్ళ పెర్ఫార్మెన్స్ అప్ టు ది మార్క్ లేదు. ఎందుకనంటే 0.6% మాత్రమే పెరిగారు. 2020 నుండి ఇప్పటికీ వాళ్ళు పెరిగింది. 2020లో 15% ఓటు బ్యాంక్ వస్తే ఇప్పుడు 15.6% వచ్చింది. అంటే 0.6% మాత్రమే పెరిగారు. అంచనాల మేరకు వాళ్ళు రాణించలే. కానీ వేరాస్ బీఆర్ఎస్ ఒక్క కార్పొరేషన్స్ లో గట్టి పోటీ ఇవ్వలేదు, అక్కడ దారుణమైన ఓటమి. కానీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇచ్చింది. 718 మున్సిపల్ వార్డులలో ఆ పార్టీ గెలవగలిగింది. 29% గెలవగలిగింది. అది గట్టి పోటీ ఇవ్వగలిగింది అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. రామచంద్రరావు ఏం చెప్పారంటే, రాష్ట్ర అధ్యక్షుడు, ఇదంతా ఈక్వేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే, గతంలో 3rd ప్లేస్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకుంది కాబట్టి మేము ఈ పర్సంటేజ్ ని బట్టి నెక్స్ట్ తెలంగాణలో పాగా వేసేది బీజేపీ అంటున్నారు. అదే నేను ఏం చెప్తున్నా, వాళ్ళు మాట్లాడిన దానికి ఇక్కడ ఫీల్డ్ మీద ఉన్న దానికి ఎంత డిఫరెన్స్ ఉన్నది అనేది దయచేసి అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు బండి సంజయ్ అక్కడ ఏదో రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలిసి మాట్లాడిండో తెలియక మాట్లాడిండో నాకు తెలియదు. ఒక కరీంనగర్ మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రం అనుకుంటే కరెక్ట్ కాదు. ఒక్క మున్సిపాలిటీ ఒక్క కార్పొరేషన్ రెండే గెలిచిన వాళ్ళు. సరే, ఆ విషయం పక్కకు పెడితే ఇప్పుడు శేషి గారు కూడా కొన్ని మౌలికమైనటువంటి అంశాల మీద ఆయన అభ్యంతరాలు చెప్పిండు. ఏంటంటే అసహ్యం వేస్తా ఉన్నది అని చెప్పి వాళ్ళు పెద్ద మనుషులు అన్నారంటే, ఇప్పుడు దీనికి ఏంటంటే భారత రాజ్యాంగం మారాలిగా. మెజారిటీ ఓట్లు వచ్చినోనికే రాజ్యం రావాలి, తక్కువ ఓట్లు వచ్చినోడు అందరు కలిసి ఎక్కువ వచ్చినట్టయితే అది రద్దు కావాలి. ఇట్లా కాదు కదా. ఇవాళ మనకు కాన్స్టిట్యూషనల్ లా ఇప్పుడు ఒక దగ్గర ఓట్లు వస్తే భారతదేశంలో ఈ ఓట్లు కానీ ఇంకో ఓట్లు కానీ ఇప్పుడు 37 లక్షల ఓట్లు వచ్చినాయి, వాళ్ళకి ఇంకా అందరు కలిసి 16 వచ్చినాయి కాబట్టి అది పోవద్దు అని అనుకుంటే ఇట్స్ నాట్ అవర్ కాన్స్టిట్యూషన్. శేష్ గారు, అయితే ది మూడ్ ఆఫ్ ది స్టేట్, మూడ్ ఆఫ్ ది కంట్రీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకున్న పరిస్థితులలో మనకు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఇప్పుడు 10 పార్టీలు నిలబడతాయి, 20 పార్టీలు నిలబడతాయి, ఓట్ షేరింగ్ అవుతుంది, మనిషికి పోతాయి. అయినంత మాత్రాన ఇప్పుడు మేము గెలిచినాము 85. ఇది బేకార్ ముచ్చట. లేకుండా ఎందుకు మాట్లాడతావు మధ్యలో?
నేను నాకు అసలు టైమే రాలే ఈ డిబేట్ నాకు టైమే రాలే. రామూర్తి గారు ఒక్క నిమిషం. పార్టీ ప్రయాణం చేయమని చెప్పినప్పుడు మరి ఎందుకు రామూర్తి గారు ఒక్క చేస్తున్నారు? నిమిషం, సమాధానం ఒక్క చెప్పండి నిమిషం. మీరు. అందరూ జూమ్ లోనే ఉన్నారు, ఇంటరాక్ట్ చేస్తే అర్థం కాదు. లాగా మీరు అడుగుతున్నా మీ పార్టీ అంటే పెద్ద మనసు లేదు కానీ మీకు పెద్ద మనసు ఉన్నది కానీ మీరు చెప్పండి. మీ పార్టీకి పెద్ద మనసు లేదు, మీ పార్టీకి పెద్ద మనసు మీ పార్టీకి పెద్ద మనసు లేదు, మీరు పెద్ద మనసు ఉన్నారు, మీరు చెప్పండి. మీరు పార్టీ ప్రయాణాలకు అనుకూలంగా వ్యతిరేకమా? మాట్లాడితే ఇప్పుడు మాట్లాడడానికి డిబేట్ లా నీ టైం వచ్చినప్పుడు మాట్లాడు, లేకుంటే ఊరుకో అంత తప్ప కానీ ఉత్తానే అరిస్తే ఏం లాభం? ఉత్తరం కాదండి. ఓకే. అడిగేది ఒక పెద్ద మనిషి గ్రౌండ్ లెవెల్ లాగా రియాలిటీ వేరే విధంగా ఉందంటారు. చూద్దాం రామూర్తి గారు ఒక్క గౌరవం ఇచ్చి నిమిషం. అడుగుతున్నా. రామూర్తి గారు ఒక్క నిమిషం. రవికుమార్ గారు చెప్పండి, ఏంటి ఫైనల్ స్టేట్మెంట్? నెక్స్ట్ హైదరాబాద్ సారీ తెలంగాణలో బాగానా లేదంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్? చూడమ్మా ఒక్క నిమిషం, నేను చెప్పిన తర్వాత వాళ్ళతో మాట వినండి. ఎందుకంటే Please conclude, మృత్యుంజయ్ గారు. కట్ చేసి కంక్లూడ్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని మీద నేనేం చెప్తున్నంటే దయచేసి రామూర్తి ఒక్క నిమిషం ప్లీజ్. సమయం లేదు మృత్యుంజయ్ గారు, ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ నేను అండర్స్టాండ్. మాట్లాడద్దు. సో యూ డోంట్ వాంట్ లిసన్ మీ, యూ డోంట్ వాంట్ సార్ ప్లీజ్ సార్, సమయం లేదు. ఇంకా ప్యానెల్ లో రెండు పార్టీలకు సంబంధించి అభిప్రాయం తీసుకోవాలి ప్లీజ్ ఏమన్నట్టు ప్లీజ్. మీరు మేము అధికార పార్టీ తప్పుడు గెలిచినాం, మేము ఓట్లు తక్కువనే, మేము దిగిపోయి రాజీనామా చేయాలన్నా ఇవన్నిటిని? వెరీ గుడ్, మంచిగా చెప్పారు. రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ప్లీజ్. ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ తక్కువ కాకుండానే ముందుకెళ్లారు కదా, ఇంకెందుకు రామూర్తి గారు ఒక్క నిమిషం, అనవసరంగా టైం కిల్ అవుతుంది. మేము ఇవాళ 116 గెలిచినాము, ఇంకా గెలవడానికి తయారున్నాము. కాబట్టి ఓడిపోయిన వాళ్ళు ఎన్ని మాట్లాడినా చెల్లయి అక్కర్లేని ముచ్చట్లు అవసరం కాదు, మీ బలం ఏంది బలహీనత లేని తెలుసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా. రవికుమార్ గారు మున్సిపల్ కార్పొరేషన్స్ లో చెప్తున్నాను, బీజేపీ పార్టీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ డివిజన్లు గెలిచింది. రేపొద్దున రాబోయే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా లాస్ట్ పోయినసారి లాగానే ఈసారి కూడా బీజేపీ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు, బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. మాకు ఏదైతే బీజేపీ పార్టీలో ఏదైతే లాకింగ్నెస్ ఉన్నదో అదేదో మాకు అర్థమైంది. మాకు దాని గురించి మేము ఇప్పుడు పని చేస్తున్నాం, దాని గురించి మనం వర్కౌట్ చేసుకుంటున్నాం. ఫ్యూచర్ లో ఎట్లయితే మా రామచంద్రరావు గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఎమర్జ్ అయిందో నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకుని ముందుకెళ్తాం అంటారు. అన్ని పార్టీలు అవసరాల కోసము ఇది బాగుంది. మా పార్టీ ఒకటే కాదు మిగిలిన పార్టీలంతా కూడా ఒకే తాళ్ళ ముక్క అంటారు. నిజామాబాద్ లాంటి మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం తో పొత్తులు పెట్టుకొని మరి ఆ మేయర్ సీటు మాకు రాకుండా చేశారు. ఇదొక అనైతిక పొత్తులు. అట్లా పొత్తుల విషయం చెప్పుకుంటే ఇదైతే పెద్ద అనైతిక పొత్తు. ఇది ఎట్లా కాంగ్రెస్ రామూర్తి గారు ఫైనల్ ఆగండి రవి గారు, టైం లేదండి, నన్ను మాట్లాడనివ్వండి. జరిగింది అందరం చూసాము. ఏ మున్సిపాలిటీల్లో ఏ కార్పొరేషన్స్ లో ఏ విధంగా జరిగింది, ఈ రోజు నుంచి ఏం విధంగా నడిచింది అనేది కూడా. రవికుమార్ గారు ఓకే, నెక్స్ట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జిహెచ్ఎంసీలో. ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్ రామూర్తి గారు. నేను ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం ఆగండి రవి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అదే విధంగా సర్పంచ్ ఎన్నికల్లో సెకండ్ క్లాస్ లో పాస్ అయింది. అదే విధంగా ఈ రోజు మున్సిపాలిటీలో థర్డ్ క్లాస్ లో పాస్ అయింది. ఇక వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి ఎందుకు థర్డ్ క్లాస్ అని చెప్తున్నా, 39.8 అంటే ఇది థర్డ్ క్లాస్ కిందకి లెక్క. అది వచ్చే ఎలక్షన్ లో ఆ థర్డ్ క్లాస్ కూడా పోతుంది. మంచిగా చదువుకుంటే బాగుపడతారు, లేకపోతే కథం క్లోజ్. సో ఫస్ట్ క్లాస్ లో మీరు వస్తారంటారు 100% రాసి పెట్టుకోండి. కింద పడ్డా కూడా మేమే పెద్దగానే అనుకుంటే దానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఇక మీరే పల్లెరగాయలు కదా అండి, మీరు కింద పడ్డా మీద పడ్డా నేనే రాదు నేనే మంత్రం అనుకుంటారు. అహంకారాన్ని తగ్గిస్తారు, అహంకారాన్ని కింది దొక్కుతారు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా అధికార దాహం తలకెక్కితే దించడానికి ప్రజలు ఎప్పటికప్పుడు ఓటు హక్కు పట్టుకొని తిరుగుతారు. ఆ ఓటు హక్కుతోనే సమాధానం చెప్తారు. ఇంకోటి మొన్న 4,000 సర్పంచ్ ఎన్నికలు 4,035 గెలిచినాం. రామూర్తి గారు మీరు కాంగ్రెస్ గురించి చెప్తున్నారు, బీజేపీ గురించి కాంగ్రెస్ కంటే ఎక్కువ ఆశాభావం నెక్స్ట్ డే గెలుస్తామని బీజేపీ చూసినటువంటి ఆన్సర్ కదా. మూడే రాష్ట్రాల్లో మీరు ఉన్నారు. ఒక నిమిషం ఆగండి, వీళ్ళు మూడే రాష్ట్రాలలో మమ్మల్ని కాదు, మమ్మల్ని కొట్టినట్టు కాదండి, మమ్మల్ని కొట్టినట్టు కాదు. ఒక నిమిషం ఆగండి, ముత్యంజయ్ గారు మమ్మల్ని కొట్టినట్టు కాదు, ఒక నిమిషం మమ్మల్ని కొట్టినట్టు కాదు, మిమ్మల్ని కొట్టినట్టు. ఎందుకంటే మూడే రాష్ట్రాల్లో మీరు ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, అదే తెలంగాణ. ఈ మూడు మూసుకోకపోతే ఇంకోటి 3 మూసుకోవాలి. ఓకే
సరే. బీజేపీ గురించి మాట్లాడరే, ఓకే కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టైం మేము అధికారంలోకి వస్తామంటారు, అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి. బీజేపీ కరీంనగర్ చూసిన తర్వాత నెక్స్ట్ మాదే రాబోతోంది, మేము రోజు రోజుకి బలం పెంచుకుంటున్నాము, ప్రజలు మా వైపే ఉన్నారంటున్నారు. ఒక రాష్ట్ర నాయకుడు, ఒక మాజీ చీఫ్, ఒక ప్రాంతానికే పరిమితమైండు, ఆ ప్రాంతానికి గెలిచినా సంబరం సంఖ్యలో గుద్దుకుంటాడు. ఆయన గురించి మాట్లాడే టైం వేస్ట్ అండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రిజల్ట్ వాళ్ళకి ఎక్కడ కూడా రాలేదు. ఒక్క మున్సిపాలిటీ, ఒక్క కార్పొరేషన్ గెలిచిన వాళ్ళతోని మాకు పోటీ లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా మేము వన్ సైడ్ పోటీ కాదండి, 2 సైడ్లు పోటీ చేసినాం. మా వాస్తవంగా చెప్పాలంటే 1 సైడ్ ఎన్నికలు ఇవి కావు, 2 సైడ్ ఎన్నికలు. ఆ 2 సైడ్ ఎన్నికలు కూడా అటు బీజేపీని, అదే విధంగా కాంగ్రెస్ ను. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీని సమాంతరంగా ఎదుర్కొన్నాం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సమాంతరంగా ఎదుర్కొన్నాం. గట్టి పోటీ ఇచ్చిన వాళ్లకు 3-4 అడుగుల దూరంలోనే చావుంది. మిగతా 11లో ఎన్ని? 11 మీవేనా పెండింగ్ లో ఉన్నవి, లేదంటే ఏదైనా నెంబర్ చెప్తారా? గతంలో కూడా మీ నాయకులు మాట్లాడినప్పుడు 36 మావే అని చెప్పి అకౌంట్లో వేసేసారు. ఆశ గారు పోలీసులను అడ్డం పెట్టుకుని జనగాంలో, ఇప్పుడు అన్నగారు కూడా చెప్పారు అసీమా ఫాతిమా గురించి. అసీమా ఫాతిమాను అడ్డుకున్నా, ఆమె క్లియర్ గా చెప్పింది. ఎన్ని ఫిగర్ చెప్పారు? ప్రాసెస్ చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన